నమస్తే. తెలుగు రాష్ట్రాలను మళ్లీ వర్షాలు ముంచెత్తుతున్నాయా? బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడడంతో వాతావరణ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. రాబోయే 24 గంటలు ఇది తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. వాయువ్య బంగాళాఖాతం, ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలపై ఏర్పడిన వాయుగుండం వాయువ్య దిశగా కదులుతూ సోమవారం పారాదీప్, సాగర్ ద్వీపాల మధ్య తీరం దాటే అవకాశం కూడా ఉందని అధికారులు తెలుపుతున్నారు. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వీచే అవకాశం కూడా ఉంది. సముద్రం తీవ్ర అలజడిగా ఉండడంతో మత్స్యకారులు బుధవారం వరకు వేటకు వెళ్లొద్దని విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరిస్తోంది. చిన్న పడవల వినియోగం కూడా ప్రమాదకరమని స్పష్టం చేసింది. వాయుగుండం ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, కోనసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలోనూ హైదరాబాద్తో పాటు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు పడే సూచనలు కనిపిస్తున్నాయి. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాల్సిందేనని వాతావరణ శాఖ విజ్ఞప్తి చేసింది. మొత్తానికి వాయుగుండం ప్రభావంతో మరోసారి తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రజలు అవసరం లేకుండా బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు వాతావరణ శాఖ విడుదల చేసే తాజా హెచ్చరికలను ఎప్పటికప్పుడు గమనించడం చాలా మంచిది. ఇలాంటి మరిన్ని తాజా వార్తల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.